అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. మండే ఎండలో కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని, నియోజకవర్గంలో 20 నెలల కాలంలో పంచాయతీరాజ్ నుండి 32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టామని అన్నారు. వీటిలో R&B డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఈ ఒక్కరోజే 28 కోట్ల రూపాయల నిధులతో వేయబోయే రోడ్లకు శంకుస్థాపనలు చేసుకున్నామని తెలిపారు. ఈ ఒక్క గ్రామానికి సుమారు 4 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. బీచ్ రోడ్డుకు ఇబ్బందిగా ఉందంటే రోడ్డు వేశామని, 44 లక్షలతో వాటర్ ట్యాంక్ కూడా శంకుస్థాపన చేశామని చెప్పారు. ఎండాకాలంలో గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య ఉండకూడదని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మత్స్యకారులకు 20,000 ఇస్తున్నామని, మత్స్యకారులకు పెద్ద మొత్తంలో ఇంజిన్ ఇస్తున్నామని, మత్స్యకార మహిళలకు కూడా ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. జలజీవన మిషన్ లో భాగంగా ఇంటింటికి కుళాయిలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రబాబు అంటే అభివృద్ధి అని ప్రజలకు నమ్మకమని, 75 సంవత్సరాల వయసులో రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని మంత్రి అనిత వెల్లడించారు. విశ్వనాథ్ గారు పది మంది నీళ్ళు ఇస్తున్నావు, అదే బ్లెస్సింగ్, అదే బోల్డ్ ఆశీర్వాదం నీకు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, అదేవిధంగా ఈరోజు సాసా ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు సుమారుగా పాయకరావుపేట నియోజకవర్గంలో R&B నిధుల నుంచి 28 కోట్ల రూపాయల రోడ్లకి సంబంధించిన శంకుస్థాపనలు కూడా జరిగింది. అదేవిధంగా పల్లె పండుగలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం మొత్తం మీద ఈ రోజుకి 32 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు కూడా వేయడం జరిగిందని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం. లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే కనీసం ఒక రోడ్ వేయడానికి కూడా ముందుకు రాని గవర్నమెంట్లు అయితే ఈ రోజు 20 నెలల కాలంలో R&B డిపార్ట్మెంట్, PR డిపార్ట్మెంట్ కలిపి దగ్గర 60 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే సుమారుగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కోట్లు వచ్చినాయో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం రెండు కూడా చేస్తూనే ఒక పక్క పరిశ్రమలు కూడా పెద్దపీట వేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చేస్తున్న కృషి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గాన్ని గర్వంగా చెప్తున్నా. ArcelorMittal వచ్చిన తర్వాత, అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీస్, టాయ్ ఫ్యాక్టరీ ఇవన్నీ వచ్చిన తర్వాత పాయకరావుపేట రూపురేఖలే మారనున్నాయి. మరో జంషెడ్పూర్ కూడా కానుంది. ఇక్కడున్న ప్రతి ఒక్క నిరుద్యోగ పిల్లడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని అందరూ కూడా ఉద్యోగస్తులై అందరూ కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడే పరిస్థితి కూడా వస్తుంది. సుమారుగా ఒక దగ్గర ఒక 20,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలు ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రజలందరూ సహకరించినందుకు, అధికారులందరూ సహకరిస్తున్నందుకు అందరికీ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాయకరావుపేట మెయిన్ రోడ్డు రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి. టెండర్ అయింది, ఇప్పుడు సంతకాలు పెట్టాలి, స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఎవరు వేయలేదు, దాని గురించి మాట్లాడరే. ఇప్పుడు నేను వేస్తున్నా. నేను చెప్పానంటే చేసి